హలో హలో హలో. ఈ ఫ్యాన్ ఆఫ్ చేయను ఆయన, సౌండ్ వస్తుంది. అందరూ తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికర్త, సర్వాన్ని సృజించి ఇందులో మాకు జీవాన్ని ఊపిరిని దయచేసి జీవింప చేస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు. నేటి దినం తండ్రి మిమ్మలను సంతోషపెట్టే కార్యక్రమాన్ని జరిగించారు, అందును బట్టి కృతజ్ఞతలు తండ్రి. రక్షణ పొందిన నలుగురు బిడలను తండ్రి జ్ఞాపకం చేసుకొనండి. వారు రక్షణలోనికి రావటానికి ఎందరైతే కష్టపడ్డారో, శ్రమించారో, వాక్యాన్ని చెప్పారో వారిని, వారి కుటుంబాలను దీవించండి. మరి సమయంలో కొన్ని సంగతులను మేము ఆలోచించబోచుండగా సమయోచితమైన జ్ఞానాన్ని, సందర్భానుసారమైన జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి. మీ మాటలలో ఉన్న పరమార్థాన్ని గ్రహించి మీకోసం బ్రతికే భాగ్యాన్ని అనుగ్రహించమని క్రీస్తు నామాని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చేరి వచ్చినటువంటి దేవుని ప్రజలైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములో శుభములు, వందనాలు. ప్రేమన దేవుని వలన మరి ప్రత్యేకించి ఈరోజు దేవునిలో జన్మించినటువంటి నలుగురు బిడ్డలకు నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం వినబోతున్న పాఠం బాప్తిస్మం అనగాన ఏమి, దాన్ని ఎలా, ఎప్పుడు తీసుకోవాలి, చిన్నపిల్లలకు బాప్తిస్మం ఇవ్వవచ్చా? బాప్తిస్మం అనగానేమి, దాన్ని ఎలా, ఎప్పుడు, ఎందుకు తీసుకోవాలి, చిన్నపిల్లలకు బాప్తిస్మం ఇవ్వవచ్చా? డిప్లొమా ఇన్ బైబిల్ థియాలజీ ఫస్ట్ ఇయర్లో ఉంటుంది ఈ పాఠం. మరి 12వ పాఠంగా ఉంటుంది. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్లో రూపొందించినటువంటి వాక్య సంబంధమైనటువంటి లెసన్స్. ఎగ్జామ్స్ రాసే పిల్లలు జాగ్రత్తగా రాసుకోండి. ప్రేమన దేవుని వల్లరా, ఈ బాప్తిస్మమును గురించిన అవగాహన క్రైస్తవ్యంలో లేదు. ఉండవలసింది ఎవరికి? క్రైస్తవులకే. అవగాహన ఉండవలసిన క్రైస్తవులకే సరి అయిన అవగాహన లేక ఈ బాప్తిస్మం విషయంలో ఏం చేస్తున్నారు? రకరకాలుగా ఇస్తున్నారు, రకరకాల పద్ధతులు పాటిస్తున్నారు, అనుసరిస్తున్నారు. వారి వారి సంస్థల ప్రకారం, వారి వారి డినామినేషన్ల ప్రకారం. కొందరైతే చిలకరింపు బాప్తిస్మం. చిలకరింపు బాప్తిస్మం అంటే ఒక చెంబులో, ఒక చిన్న చెంబులోనో నీళ్లు తీసుకొని చిలకరింపు బాప్తిస్మం నీళ్లు చల్లుతున్నారు. ఎంతమందికి తెలిసి ఈ విషయం? చూశారా ఎవరన్నా? పొందుకున్న వాళ్ళు కూడా ఉండి ఉంటారు ఇక్కడ. పుట్టిన పిల్లలకు, చిన్న పిల్లలకు బాప్తిస్మం, పిల్లలకు బాప్తిస్మం ఇస్తున్నారు. బైబిల్లో ఎక్కడైనా చిన్నపిల్లలకు బాప్తిస్మం ఇచ్చారా? అపోస్తలులు కానీ, యేసుక్రీస్తు వారు కానీ, యోహాను గారు కానీ, శిష్యుల్లో ఎవరు కూడా పిల్లలకు బాప్తిస్మం ఇవ్వలేదు. అసలు బాప్తిస్మం ఎందుకు అవసరం?
అమ్మా, వెరీ గుడ్. ఇంకా ప్రధానమైంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం ఎవరికి అవసరం? పాపినన్న ప్రతి ఒక్కరికి అవసరం. మన పాఠంలో బాప్తిస్మం అనగా ఏమి, అసలు బాప్తిస్మం అంటే ఏంటి? పాతి పెట్టటం, సమాధి చేయబడటం. సమాధి ఎవరిని చేస్తాం మనం? చనిపోయిన వారిని సమాధి చేస్తాం. అంటే నువ్వు బాప్తిజం తీసుకుంటున్నావంటే నువ్వు తీసుకున్న దగ్గర నుంచి అంతకుముందు జీవితాన్ని నువ్వేం చేస్తున్నట్టు? సమాధి చేయబడటం. బాప్తిస్మం అంటే, బాప్తిస్మం అనగా ఏమనుకున్నాం కదా, దానికి సమాధానం ఏంటి? కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారు. ఈరోజు బాప్తిజం తీసుకున్న నలుగురు ఏమైనట్టు? పాతి పెట్టబడ్డారు, పాత జీవితానికి స్వస్తి పలికారు. ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచిరి. ఇప్పుడు సమాధి చేయబడ్డ మీరు ఏం చేశారంట? లేచారు. లేచారా లేదా? ఇదేంటిదో తెలుసా? మొదటి పునరుద్ధానము. పునరుద్ధానం అనగానే యేసుక్రీస్తు వారు వచ్చిన తరువాత రెండో రాకడలో జరిగేదనుకుంటున్నారు. ఈరోజు సమాధి చేయబడిన వారు, పాతి పెట్టబడ్డ వీరు లేచారు అంటే అర్థం ఏంటి? పునరుద్ధానం పొందారు. ఇప్పుడే అర్థం కావాలండి మీకు. ఈ చాలా లోతైనవి. ఇదేంటండి ఎక్కడో ఎప్పుడో జరగబోయే అంత పెద్దదాన్ని ఈరోజు ఈ బాప్తిసంతో పోల్చేయడం అనుకోకండి. బాప్తిసంతో పోల్చేయడం అనుకోకండి. బాప్తిస్మం మొదటి పునరుద్ధానం. మరి రెండవది ఒరిజినల్. ఎప్పుడు? యేసుక్రీస్తు వచ్చిన రోజు నిజంగానే నువ్వు సమాధిలో నుంచి లేవాలి. ఇది ప్రాక్టికల్, ఇది ప్రారంభం. ఏదైనా ఒక ప్రోగ్రాం చేసేటప్పుడు దానికి ముందు ప్రాక్టికల్స్ ఉంటాయా లేదా? దానికి ఎన్నో ఉంటాయి. ఎంతో వాళ్ళకి అనుభవం కావాలి. డైరెక్ట్గా వచ్చి స్టేజీ మీద మాట్లాడేస్తారా? డైరెక్ట్గా స్టేజీ మీద వచ్చి యాక్టింగ్ చేయగలరా? అంతకుముందు దాని వెనక ఎంతో ప్రాక్టీస్ ఉంటుంది. ఈ మొదటి పునరుద్ధానములో పాలు పొందులు పొందిన మీరు ధన్యులు అన్నాడు. ఈరోజు ఆ నలుగురు ఎవరు? ధన్యులు. ఈరోజు దేవునిలో జన్మించిన నలుగురు ధన్యులు. ప్రేమణ దేవుని వల్లరా ఈరోజు దేవుణ్ణి సంతోషపెట్టారు. బాప్తిస్మం అనగా మొదటిది మనకేం తెలిసింది? ఏం తెలిసింది? పాతి పెట్టటం, పూడ్చిపెట్టడం, సమాధి చేయబడటం, తిరిగి లేచారు. రెండోది ఏంటిది? దాన్ని ఎలా తీసుకోవాలి? బాప్తిస్మం ఎలా తీసుకోవాలి? యోహాను సువార్త 3వ అధ్యాయం 3 బాప్తిస్మం అనగా ఏంటో తెలిసింది, దాన్ని ఎలా తీసుకోవాలి? 3వ అధ్యాయం 23వ వచనం. ఆయన యోహాను సువార్త 3వ అధ్యాయం 23వ వచనం. సలీము దగ్గరనున్న ఐనోనను స్థలమున నీళ్లు విస్తారముగా ఉండెను గనుక యోహాను కూడా అక్కడ బాప్తిస్మం ఇచ్చుచూ వచ్చాను. ఎలా తీసుకోవాలంటే ఎలా ఇచ్చాడు యోహాను గారు?
నీళ్లు విస్తారంగా ఉన్న దగ్గర బాప్తిస్మం ఇచ్చాడు. ముంచుడు బాప్తిస్మం ఎలా తీసుకోవాలంటే ఈరోజు ఎన్నో పద్ధతులు క్రైస్తవ్యంలో వచ్చాయి. కొందరు జెండా కింద వెళితే ఒక జెండా పోతారు, ఆ జెండా కింద వెళితే బాప్తిస్మం అయిపోయినట్టు. మరికొందరు బైబిళ్ళు మారుస్తారు, బైబిల్ మారిస్తే బాప్తిస్మం అయిపోయినట్టు. కొంతమంది దీపం వెలిగిస్తారు, దీపం వెలిగించి వస్తే బాప్తిస్మం అయిపోయినట్టు. మరి కొంతమంది ఇంకా రకరకాలు ఉన్నాయి. చిలకరింపు బాప్తిస్మం అన్నాం కదా, చిలకరింపు నీళ్లు జల్లి బాప్తిస్మం ఇస్తున్నారు. ఇవన్నీ బైబిల్లో లేవు, బైబిల్లో లేవు. మనుషులు పెట్టిన పద్ధతులు. బైబిల్లో ఉన్న పద్ధతి ఏంటి? ముంచుడు బాప్తిస్మం. నీళ్లు విస్తారముగా ఉన్న దగ్గర మనిషి మునిగేటట్లు ఉండాలి నీళ్లు. ఒక చెంబు నీళ్లు తీసుకొని చల్లితే అయిపోయేది కాదు. ఎలా తీసుకోవాలి? బైబిల్ చెప్పింది నీళ్లు మనం మునిగేటట్లు ఉండాలి. సమాధి చేయబట్టడం అంటే ఒక చెయ్యి ఒక కాలు బయటికి పెట్టి పూడుస్తారు ఎవరన్నా? పూడ్చరు. కంప్లీట్గా సమాధి చేయాలి. నీళ్ళల్లో కూడా కంప్లీట్గా మునగాలి. అది నిజమైన బైబిల్ చెప్పిన బాప్తిస్మం. నపుంసకుడు ఎలా తీసుకున్నాడు? నీళ్లలో దిగి తీసుకున్నాడు. ఎలా తీసుకోవాలో తెలిసి, బాప్తిజం అనగా ఏంటో తెలిసింది. బాప్తిజం అనగా ఏంటి? సమాధి చేయబడటం. దాన్ని ఎలా తీసుకోవాలి? నీళ్లు విస్తారంగా ఉన్న దగ్గర నీళ్లలో మునిగి తీసుకోవాలి. ఇంకొకటి ఏంటిది? ఎప్పుడు తీసుకోవాలి? ఎందుకు తీసుకోవాలి? ఎప్పుడు తీసుకోవాలి? చాలామంది బాప్తిస్మం పెళ్లి రోజు తీసుకుంటారు. చూసారా మీరు? కొన్ని సంస్థల్లో పెళ్లి చేయాలి పాస్టర్ గారు అంటే బాప్తిజం తీసుకుంటేనే చేస్తాడు. ఇంకా వాళ్ళకి మారు మనసు కానీ, పాపక్షమాపణ కానీ, యేసుక్రీస్తుని గురించి కానీ, పరిశుద్ధాత్మను గురించి కానీ, తండ్రి అయిన దేవుని గురించి కానీ ఏమీ అవగాహన ఉండదు. పెళ్లి కోసం బాప్తిస్మం. నేను ఒక దగ్గర వెళ్ళాను, నూతలపాడు, మైనంపాడు, ఒంగోలు దగ్గర మైనంపాడు వెళ్ళాను. అక్కడికి వెళితే వివాహానికి ఆహ్వానించారు బంధువులు. వెళ్ళాం. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ చూస్తే పెళ్లి కుమార్తెకు పెళ్లి కుమారునికి ఇద్దరికి బాప్తిజం ఇస్తున్నారు. ఇదేంటి ఇప్పుడు బాప్తిజం ఇస్తున్నారు అని నన్ను అడిగితే, పెళ్ళి చేసుకోవాలంటే ఆ పాస్టర్ గారు పెళ్లి చేయాలంటే బాప్తిజం తీసుకుందే పెళ్లి చేయడో, బాప్తిజం ఇచ్చి పెళ్లి చేయాలి. అంటే ఇది దేనికోసం ఈ బాప్తిజం? పాపక్షమాపణ కోసమా? పెళ్లి కోసం. కానీ బాప్తిజం ఎందుకు తీసుకోవాలి? పాపక్షమాపణ కోసం తీసుకోవాలి. కొంతమంది పుట్టినరోజు బాప్తిజం, ఇంకా కొందరు పండగ కోసం బాప్తిజం. పండగ వస్తే తీసుకుంటానంటారు, పుట్టినరోజు వస్తే తీసుకుంటానంటారు, పెళ్లి రోజు వస్తే తీసుకుంటానంటారు, పెళ్లి కోసం బాప్తిజం అంటారు. ఇవన్నీ వాక్యానుసారమైనవి కావు. బాప్తిజం ఎందుకు తీసుకోవాలంటే పాపక్షమాపణ కోసం తీసుకోవాలి. ఇవన్నీ మీరు రాసుకోవాలి చక్కగా. దేవుల్లో ఎవరన్నా మిమ్మల్ని అడిగినా ఇలా చెప్పారనుకో, వివరంగా వివరించి వాళ్ళు మిమ్మల్ని గొప్పగా చూస్తారు. దేవుని మాటలు చెప్తే మిమ్మల్ని గౌరవిస్తారు, ప్రేమిస్తారు. ప్రేమణ దేవుని వల్లరా. ఆ తరువాత ఎప్పుడు తీసుకోవాలి? నీకు మారు మనసు ఎప్పుడు కలిగితే అప్పుడు తీసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారు, మీరు ఇప్పుడే వద్దు బాప్తిస్మం, కొన్ని రోజులు చర్చికి రండి, వచ్చి విశ్వాసంలో బలపడండి, ప్రార్థన నేర్చుకోండి, పాటలు నేర్చుకోండి, కొంతకాలం మేము అబ్జర్వేషన్లో ఉంచుతాము, ఆ తరువాత బాప్తిస్మం ఇస్తాము. బాప్తిస్మం అనేది మనిషికి ఎప్పుడు మారు మనసు వస్తే అప్పుడే తీసుకోవాలి. ఈరోజు మధ్యాహ్నం వాళ్ళు నలుగురు ప్రార్థన అయిపోయిన తర్వాత నన్ను కలిసి, అన్నయ్య మేము బాప్తిజం తీసుకోవాలని ఉన్నాము అన్నారు. ఎప్పుడు తీసుకుంటారు అన్నాను.
వాళ్ళని అడగాలి కదా. ఎప్పుడు తీసుకుంటా అన్నారు. మీ ఇష్టం అన్నారు. మరి రేపు సెమినార్ ఉంది కదా, సెమినార్లో ఏమన్నా తీసుకుంటారా అన్నాను. అప్పటికల్లా ఆ పాప కాలేజీకి వెళ్ళాలి, అప్పటి వరకు ఉండదు అన్నారు. మరి ఈరోజు తీసుకుంటారా అన్నాను. తీసుకుంటాం అన్నారు. మనం డేట్ ఫిక్స్ చేయకూడదు. వాళ్ళు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇవ్వాలి సేవకుడు. వాళ్ళు ఎప్పుడు ఇవ్వమంటే అప్పుడు ఇవ్వాలి. ఈ 10 రోజులు ఆగు, ఈ సంవత్సరం ఆగు, ఈ 6 నెలలు ఆగు అన్నావు. 6 నెలలు టైం పెట్టావు ప్రార్థనకు రమ్మని, నిన్ను పరిశోధన చేస్తానని అని చెప్పావు. ఈ 6 నెలలలోపు ఏదైనా ప్రమాదం జరిగింది, చనిపోవచ్చు. ఏదన్నా రోగం వచ్చింది, మరణకరమైంది, చనిపోవచ్చు. అప్పుడు వాళ్ళ ఆత్మకు ఉత్తరవాది ఎవరు? జవాబు ఎవరు? సేవకులే తమకు తాము శిక్షను తెచ్చుకుంటున్నారు. తెలియక ప్రేమణ దేవుని వాళ్ళరా ఆలోచించండి. ఇలా ఎంతోమంది తప్పు చేస్తున్నారు. ఎప్పుడు తీసుకోవాలి? మారు మనసు ఎప్పుడు కలిగితే అప్పుడు తీసుకోవాలి. పౌలు గారు ఎప్పుడు ఇచ్చాడు? అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 23. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 30. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచెను. 25వ వచనం అమ్మ. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. ఎప్పుడంట ఇది? మధ్యరాత్రి. మధ్యరాత్రి అంటే ఇప్పుడు ఇది మనం ఉన్న ఈ సమయం మధ్యరాత్రి కాదు. మధ్యరాత్రి అంటే ఎప్పుడు? సుమారు 12, 1 గంట, 2, 3, మళ్ళీ 4 అయింది అనుకోండి, ఏకూజామున అంటాం. మధ్యరాత్రి పూట పౌలు శీలలు ప్రార్థన చేస్తూ పాటలు పాడుతూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉండగా ఆ యొక్క చెరసాల పునాదులు అదిరిపోయాయి, కదిలిపోయాయి. అప్పుడు ఖైదీలందరూ పారిపోయారు. గేట్లన్నీ ఓపెన్ అయిపోయినాయి అనుకొని ఖైదీలందరూ పారిపోయారు అనుకొని, గేట్లు అయితే ఓపెన్ అయిపోయినాయి, ఖైదీలందరూ పారిపోయారు అనుకున్నాడు. ఎవరు? చెరసాల అధికారి వచ్చి దీపం వెలిగించి చూస్తున్నాడు. అందరూ వెళ్ళిపోయారు, ఎవరు లేరు అనుకుని కత్తి తీసుకొని పొడుచుకోబోయాడు, తను చంపుకోబోయాడు. ఎందుకు? తెల్లవారి రాజుకు నేనేం సమాధానం చెప్పాలి అని చెప్పి. కానీ పౌలు గారు, సహోదరా నువ్వు ఏ హాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాం అన్నప్పుడు అప్పుడు దీపం వెలిగించి అందరినీ చూశాడు. అందరూ ఉన్నారు. నిజంగా పోలీసుల చేతుల్లో ఉన్న దొంగలు పారిపోవాలని చూస్తారా? అక్కడే ఉండాలని చూస్తారా? పారిపోవాలని చూస్తారు. చెరసాల జైల్లో అంత కట్టుబడి ఉన్న గోళ్ళెక్కి పారిపోయిన వాళ్ళు ఉన్నారు, పోలీసుల చేతుల్లో నుంచి తప్పించుకొని పారిపోయిన వాళ్ళు ఉన్నారు. దొంగలైతే పారిపోవాలని చూస్తారు, అవునా కదా? మరి చెరసాల పునాదులు అదిరాయి, గేట్లన్నీ ఓపెన్ అయిపోయాయి. వాళ్ళకి ఆ సమయంలో ఎవరో ఆటంకపరిచేవాళ్ళు లేరు, పోకుండా ఆపేదానికి లేరు. కానీ వీళ్ళు ఎందుకని పోలేదు? ఆలోచించారా? ఎందుకని పోలేదంటే ఎవరు దొంగలు కాదు, వాళ్ళిద్దరే కాదమ్మా, ఇంకా చాలామంది ఖైదీలు ఉన్నారు. వీళ్ళిద్దరు దొంగలు కాదు. వీళ్ళిద్దరూ దేవుని పని కోసం అయ్యి శ్రమ పడ్డందుకు వాళ్ళని చెరసాల్లో వేశారు. మిగతా వాళ్ళు ఎందుకు పారిపోలేదు? పౌలు గారు శీల గారు అక్కడికి వెళ్ళి ఏం చేశారో తెలుసా? వాళ్ళందరినీ మార్చేశారు. మారిపోయారు కనుకనే పారిపోలేదు. మారిపోకపోతే పారిపోయేవాళ్ళు. చూడండి, ఇక వీళ్ళందరం చూసి
ఆ చెరసాల నాయకుడు ఇన్ని రోజులు ఏమనుకుంటున్నాడు, నేనే రక్షకుణ్ణి, అందరిని రక్షించేవాడిని, రక్షక భటుణ్ణి అనుకుంటున్నాడు. ఇప్పుడు వీళ్ళు చేసిన పని చూసేసరికి ఆయనకేమర్థమైంది, ఒరువురు నేనే రక్షణలో లేను. ఇప్పుడు రక్షణ ఎవరికి కావాల్సి వచ్చింది? రక్షకుడు అనుకుంటున్న రక్షకుడికే రక్షణ లేదని అర్థమైంది. చెరసాల అధిపతి, సూపరింటెండెంట్ అంటారు, జైలు సూపరింటెండెంట్, ఆయనకే రక్షణ లేదని అర్థమైపోయి అప్పుడు ఆ అర్ధరాత్రి వేళే ఆయన కుటుంబం అంతా కలిసి ఏం చేశారు? బాప్తిస్మం తీసుకున్నారు. ఇప్పుడు చెప్పండి, ఎప్పుడు తీసుకోవాలి బాప్తిస్మం? పెళ్ళికా, పుట్టినరోజుకా, క్రిస్మస్కా, గుడ్ ఫ్రైడేకా, జనవరి 1కా? వాయిదాలు వేసి ఉంటాం మనం కూడా. నేను జనవరి 1 వస్తే తీసుకుంటానండి, ఈలోపే పోతేనండి, ఈలోపు పోతే రేపు ఉంటామో లేదో నీకు తెలుసా? తెలీదు. కనుక ఎప్పుడు తీసుకోవాలంటే ఎప్పుడు మారు మనసు కలిగితే అప్పుడు తీసుకోవాలి. ఎప్పుడు మారు మనసు కలిగితే అప్పుడే బాప్తిస్మం తీసుకోవాలి. వాయిదాలు వేయకూడదు. ఆలోచించండి. ఇంకా చిన్నపిల్లలకు బాప్తిజం ఇస్తున్నారు. ఎందుకు? చిన్నపిల్లలు ఏమైనా అసలు బాప్తిజం ఎందుకు తీసుకోవాలని విన్నాం మనం? పాపక్షమాపణ కోసం. చిన్నపిల్లలకు పాపం ఉంటుందా? లేదు. మరి పాపం లేనోడికి పాపక్షమాపణ కోసం బాప్తిజం ఏంటి? విచిత్రంగా లేదు? విచిత్రంగా ఉంది. ఒక తాగుబోతుడి దగ్గరికి వెళ్ళి నువ్వు మందు తాగంటే అర్థం, మందు మానుకంటే అర్థం ఉంది, అంతేనా? బాగా తాగుతూ ఉన్నాడు, తాగుతున్న వ్యక్తి ఉన్నప్పుడు నువ్వు మందు మానుకో అని చెబితే అర్థం ఉంది. తాగని వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు మందు తాక్కో, మందు మానుకో అంటే అర్థం ఏమైనా ఉందా? మధు ఉందా? లేదు. ఏం రాసావు నాయన? గుండు నిగ మెరుస్తూ ఉంది. భారతి ఏందో రాసినట్టుంది. వీడియో పోతుందంటారా? నేనేం తప్పు మాట్లాడలేదు. బాగా ముద్దుగా ఉన్నాడు పిల్లోడు. ఆలోచించండి. పాపము లేని వాడికి బాప్తిస్మం అవసరం లేదు. అందుకే యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? నేను ఎవరి కోసం వచ్చాను? పాపుల కోసం వచ్చాను, నీతిమంతుల కోసం రాలేదు. నీతిమంతులు ఉన్నారా లేరా? ఉన్నారు. ఎవరు వాళ్ళు? పసిపిల్లలు, చిన్నపిల్లలు, వాళ్ళు నీతిమంతులు. చూడండి, ఒక మాటను చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనం. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశింపరు. మనం మార్పు చెంది ఎలా ఉండాలంట? బిడ్డల వంటి వారు. లూకాసు వార్త 18వ అధ్యాయం 17వ వచనం. లూకాసు వార్త 18వ అధ్యాయం 17వ వచనం. చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యము అంగీకరింపని వాడు దానిలో ఎంత మాత్రమును ప్రవేశింపడు. చిన్న బిడ్డల వంటి వారిదే ఈ పరలోక రాజ్యం, చిన్నపిల్లలది అంటున్నాడు. వాళ్ళకేంది బాప్తిస్మం? పాపం చేయని వాడికి బాప్తిస్మం అవసరం లేదు. పాపము చేసిన ప్రతి ఒక్కడికి బాప్తిస్మం కావాలి. అదే మత్తయి సువార్త 19వ అధ్యాయం 14వ వచనం. ఆయన శిష్యులు తీసుకుని వచ్చిన వారిని గద్దింపగా యేసు, చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానివ్వండి, పరలోక రాజ్యము ఇలాంటి వారిదే. పరలోక రాజ్యం ఎవరిదంట? చిన్నపిల్లలది. వారికి బాప్తిస్మం అవసరం లేదు. చిన్నపిల్లలు ఎవరైనా చచ్చిపోయారు అనుకోండి,
ఏడవకండి. తెలియదు తల్లిదండ్రులకి. వాడిని పెంచి పెద్ద చేసి నిజంగా నువ్వు దేవుని కోసం వాడిని పెంచి వాడిని దేవునిలో ఉంచి పరలోకం చేర్చగలవా? ఒక తల్లిగా ఒక తండ్రిగా నువ్వు కని వాడిని పెంచి పెద్దవాడయ్యాడనుకో, ఆయన్ని పరలోకం చేర్చాలంటే చిన్న విషయమా? అన్నిటికంటే కష్టమైంది. తెలుసా? ఈ విషయం తెలియక అయ్యో కడుపులోనే పోయాడు, అయ్యో పసితనంలోనే పోయాడు, ఏమి అనుభవించకుండానే పోయాడు, నేను ఇన్ని రోజులు అల్లారు ముద్దుగా పెంచుకున్నాను పోయాడు. నువ్వు సంతోషించాలి. ఎందుకు? నా గర్భము నుంచి వచ్చినవాడు పరలోకానికి వెళ్ళాడు. తెలియదండి సమాజానికి, క్రైస్తవులకు కూడా తెలియదు. ఎందుకు ఏడవాలో, ఎక్కడ ఏడవాలో, ఎలా ఏడవాలో తెలియదు. ఇంతవరకు ఎవరన్నా విన్నారా ఈ మాట? ఎక్కడన్నా విన్నారా? వినలా. ఇంకా ఎన్నో ఉండయి గ్రంథంలో. మనం ఆడ తలకాయ పెట్టి ఆలోచించం కనుక అర్థం కావట్లేదు. ఈ తలం తీసుకెళ్ళి ఎక్కడెక్కడో పెడుతున్నాం, దేనికోసమో చేస్తున్నాం, వాక్యంలో పెట్టడంలా. ఈరోజు ఎంతోమంది దేవుని వాక్యంలో దూరం అయిపోతూ ఉన్నారు. ప్రేమన దేవుని వల్లరా, చిన్నపిల్లలకు బాప్తిస్మం అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? రీజన్ ఉంది దాని వెనక. ఎందుకు అవసరం లేదమ్మా? వారికి పాపము తెలియదు. ఎదిగిన అవయవాలు కానివారు వాళ్ళు, ఎదగని అవయవాలు ఉన్నవారు, సాధకము చేయబడని అవయవాలు లేనివారు, పసిపిల్లలు. అలాంటి వారికి పరలోక రాజ్యం అంటున్నాడు. వాళ్ళల్లో పగ ఉంటుందా? కోపం ఉంటుందా? ద్వేషం ఉంటుందా? ఉండదు. ఒక చిన్న వస్తువు కోసం ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు, లాక్కుంటూ ఉంటారు. ఈ నాడు కొడతాడు, ఆ నీడు కొడతాడు. ఆ కంప్లైంట్ అమ్మ దాకా వస్తుంది, నాన్న దాకా వస్తుంది. దానికోసం గొడవ పడుతుంటారు. మనం సర్ది చెప్పి పంపిస్తాం, లేదా ఒక చెరొక దెబ్బ కొట్టి పంపిస్తాం. ఆ వస్తువు కోసం అంచేటు ప్రాకులు ఆడుకున్నారు కదా, కొద్దిసేపు తర్వాత చూడండి అది ఆడ పడేస్తారు. వాళ్ళిద్దరు ఎవరు పట్టించుకోరు, మరలా వేరేది చేసుకుంటూ ఉంటారు, ఆడుకుంటూ ఉంటారు. అది చిన్నపిల్లల మనస్తత్వం. ఇద్దరు కొట్టుకున్నారు, ఇద్దరు గొడవాడుకున్నారు, మరలా 1 గంట తర్వాత ఇద్దరు కలిసి ఏం చేస్తుంటారు? ఆడుకుంటూ ఉంటారు. ద్వేషము, కోపము, పగ, ఈర్ష్య ఇవేవి వారిలో ఉండవు. అదే పెద్దవారు అనుకో, కొట్టుకున్నారనుకో ఎలా ఉంటుంది? ఎన్ని సంవత్సరాలదో ఈ పగ. అందుకే చిన్న బిడ్డలది ఉంటుంది పరలోక రాజ్యం. నువ్వు అలా ఉండాలి. నీకు ఎవరన్నా అపకారం చేసినా, దూషించినా, ద్వేషించినా, మోసం చేసినా, నీ గురించి చెడ్డగా చెప్పినా వాళ్ళను నువ్వు క్షమించాలి, ప్రేమించాలి. పగ, ద్వేషం, కలహం వారి మీద నువ్వు పెట్టుకోకూడదు. అప్పుడే నువ్వు పరలోక రాజ్యం వెళతావు. బాప్తిజం తీసుకున్నంత మాత్రాన వెళ్ళిపోవు. బాప్తిజం తీసుకోగానే ఇంకా నాకు అర్హత వచ్చేసింది, అయిపోయింది అనుకుంటే కాదు. ఇంకా నువ్వు చేయవలసినవి, ప్రాక్టీస్ చేయవలసినవి చాలా ఉన్నాయి. అబద్ధం మాట్లాడకుండా ఉండాలి, దొంగతనం చేయకుండా ఉండాలి, ఇంకా ఎన్నో కార్యకలాపాలు. చూడకూడనివి చూడకూడదు, వినకూడనివి వినకూడదు, మాట్లాడకూడనివి మాట్లాడకూడదు, వెళ్ళకూడని దగ్గరికి వెళ్ళకూడదు. దేవుడు ఏది చేయమన్నాడో అదే చెయ్యాలి, దేవుడు ఏది వద్దన్నాడో అది మానుకోవాలి. ఈ జీవితంలో నువ్వు ఎన్నో ప్రాక్టీస్ చేయవలసిన ఉన్నవి, నేర్చుకోవలసిన ఉన్నవి. ఇప్పుడే బాప్తిజం తీసుకొని చిన్న బిడ్డగా జన్మించావు, వచ్చావు దేవునిలోనికి. వచ్చిన నువ్వు ఎలా ఉండాలి? నమ్మకంగా దేవుని కోసం బ్రతికేటట్లు ఉండాలి. ఈరోజు ఎంతోమంది బాప్తిజం తీసుకుంటున్నారు, కోట్ల మంది తీసుకుంటున్నారు. ఈరోజు బాప్తిజం తీసుకునేటప్పుడు ఎలా ఉంటాం మనం?
ఎంతో వినయంగా, విధేయతగా, గౌరవంగా, దీనంగా తలదించుకొని దేవుని సన్నిధిలో అమ్మో ఇంతకంటే భక్తులు లేరన్నట్టు ఉంటాం. అవునా కదా? ఇంతకంటే భక్తులు లేరన్నట్టు ఉంటాం బాప్తిజం తీసుకునే రోజు. ఎవరి వైపుైనా చూస్తుంటామా? ఎవరి వైపు చూడం. తలదించుకొని దేవుడా 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 నాకు నువ్వే, నీకు నేనే, నా జీవితం నీ కోసమే, నువ్వు తప్ప నాకెవరు లేరు అన్నట్టుగా ఉంటుంది. అంత స్ట్రాంగ్గా ఉంటాం, దీనంగా ఉంటాం దేవునిలో. అప్పుడు అందరూ మన కళ్ళి చూస్తూ ఉంటారు. ఏందమ్మా నవ్వుతుండవు? అమాయకులు, అద్దుగో అమాయకుల్లాగా ఉంటారంట. అమాయకుల్లాగా ఉంటారు. ఆ తరువాత బాప్తిజం తీసుకునే రోజు అందరూ మన కళ్ళి చూశారు. తీసుకున్న తరువాత మనం ఏం చేస్తాం? అందరి కళ్ళి చూడటం ప్రారంభిస్తాం. భారతి ఎలా ఉంది, వెంకటమ్మ గారు ఎలా ఉంది, మాణిక్కమ్మ గారికి ఎలా ఉంది, దేవకుమార్ ఎలా ఉన్నాడు, ఇలా ఎదుటి వారిని చూస్తూ ఉంటాం. అప్పుడేమో అందరు మన వైపు చూశారు, ఇప్పుడేమో మనం అందరి వైపు చూస్తున్నాం. ఆమె భక్తిగా ఉందా, ఏం భక్తిగా ఉందా, ఆడ భక్తిగా ఉండా, వాళ్ళు ఎలా ఉండారు, దేవుళ్ళు వీళ్ళు ఎలా, వీళ్ళని కాదు చూడాల్సింది, మనుషుల్ని కాదు, క్రీస్తు వైపు చూడాలి, దేవుని వైపు చూడాలి. వాళ్ళే నీ గమ్యం, నీ గురి. భక్తుల వైపు చూడాలి. ఒక పౌలు, పేతురు, యోహాను, ఇంకా ఎంతోమంది భక్తులు ఉన్నారు. ఒక కొర్నేలి, ఒక ఏలియా, ఇలా ఎంతోమంది దైవజనులు ఉన్నారు, భక్తులు ఉన్నారు. వారిని మాదిరిగా పెట్టుకొని క్రీస్తు మార్గంలో నీ చివరి గమ్యం ఎవరు? అందరికీ రోల్ మోడల్. ఆ భక్తులకు కూడా రోల్ మోడల్ ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆ భక్తులకు కూడా మార్గదర్శనం ఎవరయ్యా అంటే సాక్షాత్తు యేసుక్రీస్తు వారు. ఆయనను పోలి నడుచుకోవాలి, ఆయనను అనుసరించి నడుచుకోవాలి. అలా ఉండాలి. బాప్తిస్మం అంటే ఏదో అడగగానే ఇచ్చేసారు, ఖర్చు లేని పని, ఈజీగా అయిపోయింది అనుకోకండి. దేవునితో నిబంధన చేసుకున్నావు, దేవునితో ఒడంబడిక చేసుకున్నాం. పెళ్ళిలో ఎన్నో వాగ్దానాలు చేస్తారండి. చేస్తారు లేదా? చేస్తారు. ఏమని చేశారు చెప్పండి? చేయని వాళ్ళకు కూడా తెలుసు, చేసుకునే వాళ్ళకు కూడా తెలుసు, పెళ్లి చేసుకునే వాళ్ళకి కూడా తెలుసు. ఎందుకు? చూశారు కాబట్టి. చూశారు లేదా? చూశారు. ఏమని చేస్తారు? వ్యాధి ఎందంట, రోగం ఉందంట, బాధ ఎందు, కలిమి ఎందు, లేమి ఎందు, సంతోషం అందు, అన్ని విషయాలలో నీకు లోబడి, నిన్ను గౌరవిస్తూ, నిన్ను ప్రేమిస్తూ, నిన్ను విడువక ఎడబాయక జీవితకాలం నీతోనే ఉంటానని దేవుని ఎదుట, సంఘం ఎదుట, పాస్టర్ గారి ఎదుట, పెద్దల ఎదుట ప్రమాణము చేస్తున్నాను. ఈరోజు మరి ప్రమాణం, బాప్తిజంలో ప్రమాణం ఎవరితో చేస్తున్నావు? దేవునితో ప్రమాణం చేస్తున్నాం. ఇప్పుడు ఏదన్నా భర్త, ఆమెకు జ్వరం వచ్చింది, హాస్పిటల్కి తీసుకొని పోలేదు, అప్పుడు ఏమని గుర్తు చేస్తుంది? ఆ రోజు నువ్వేం చేసావు? ప్రమాణం చేసావు. వ్యాధి యందు, బాధ యందు, శ్రమలోను, సంతోషంలోను అన్నిటిలో పాలిభాగస్తుడుగా ఉంటాను, పాలిభాగస్తురాలుగా ఉంటానని ప్రమాణం చేసావు. మరి ఈరోజు నువ్వు ఎందుకు రావు అందనుకో, అడగటం తప్పేం కాదు. మరి ఆ రోజు నువ్వు చెప్పిందే కదా, నువ్వు చెప్పిన ప్రమాణమే కదా, తప్పు కాదు అడగటం, కరెక్టే. మరి దేవుడు కూడా అడుగుతాడు. ఆ రోజు మరి జీవితాంతం వరకు నమ్మకంగా నా కోసం ఉంటానని ప్రమాణం చేసావు, తుది శ్వాస వరకు అన్నావు, నమ్మకంగా నీ కోసం బ్రతుకుతానన్నావు. మరి ఈరోజు అబద్ధం ఆడేవే. మరి ఈరోజు మోసపు మాటలు చెప్పేవే. నీ అంతరాత్మకు తెలియటం లేదా?
దేవుడు నిన్ను గద్దించటం లేదా? అందుకే ఈ ఆత్మీయ జీవితంలో మనము చాలా మెలకువలు కలిగి నడుచుకోవాలి. అపవాది ఎన్నో విధాలుగా నిన్ను మోసం చేయాలని, లోకంలో పడవేయాలని శతవిధాల ప్రయత్నిస్తూ ఉంటుంది. ఎవరు చెబితే నువ్వు వింటావో వాళ్ళ ద్వారానే చెప్పించిద్ది. నీకు ఎవరంటే గౌరవమో, ఎవరంటే మర్యాదో, ఎవరంటే ప్రేమో, ఎవరి మాట నువ్వు వింటావో వారి ద్వారానే నీవు చేయకూడనిది చేపించటానికి ప్రయత్నిస్తుంది, చెప్పిస్తుంది. అప్పుడు నువ్వు గ్రహించాలి, వాక్యంలోనికి వెళ్ళి చూడాలి, నేను చేస్తున్నది ఇది వాక్యానుసారమైనదా కాదా, వాక్యానుసారమైనదా కాదా చూసుకొని పరిశీలించి పరిశోధించి ఆచితూచి అడుగు ముందుకు వేయాలి. నీకు వచ్చిన ప్రతి ఆలోచన మంచిదనుకోకూడదు. మనకొచ్చే ప్రతి ఆలోచన మంచిది అనుకోకూడదు. ఈ నల్లగుండెల్లో ఎన్నో దాగి ఉంటాయి. అన్నీ బయటికి వస్తే నువ్వు ఉండవు. వాస్తవమా కదా? ఎన్నో ఆలోచనలు ఉంటాయి, అవన్నీ బయటకు వచ్చినాయి అనుకో బ్రతకటం కష్టం. అక్కడే చంపేయాలి, అక్కడే సమాధి చేయాలి వాటిని. ఇంకెప్పటికీ బయటికి రానివ్వకూడదు, రానివ్వకూడదు. ఆలోచించండి ప్రేమ దేవుని వల్లారా. ఇప్పుడు బాప్తిజం అంటే ఏంటని మనం విన్నాం, చదువుకున్నాం. బాప్తిజం అంటే పాతి పెట్టటం. ఎందుకు తీసుకోవాలి? పాప క్షమాపణ కోసం తీసుకోవాలి. ఎప్పుడు తీసుకోవాలి? మారు మనసు పొందినప్పుడు తీసుకోవాలి. ఎక్కడ తీసుకోవాలి? నీళ్లు విస్తారంగా ఉన్న దగ్గర తీసుకోవాలి. చిన్నపిల్లలకు బాప్తిస్మం ఇవ్వచ్చా? ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వకూడదు? వారు పాపము లేనివారు, సాధకము చేయబడని అవయవాలు లేనివారు, మంచేదో చెడేదో తెలియనివారు. కనుక అలాంటి వారికి బాప్తిస్మం అవసరం లేదు, అవసరం లేదు. బైబిల్ ప్రకారమే మనం నడుచుకోవాలి. ఇంకా బాప్తిస్మం ఎన్నిసార్లు తీసుకోవాలి? ఐడియా ఉందా? బాప్తిస్మం ఎన్నిసార్లు తీసుకోవచ్చు? బాప్తిస్మం ఎన్నో రకాలుగా చెప్తున్నారు. బాప్తిస్మం ఎన్ని రకాలు చెప్తే 9 అయిపోతుంది. చాలా ఉన్నాయి, చాలా సంగతులు ఉన్నాయి ఈ బాప్తిస్మం విషయంలో. ఒక మాటను చూద్దాం, చూడండి. తిమోతికి రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే. మరి ఇన్ని రకాలు తీశారు. జెండా కింద బాప్తిస్మం, బైబిల్ మార్చి బాప్తిస్మం, కొవ్వొత్తులు వెలిగించి బాప్తిస్మం, పెళ్లి కోసం బాప్తిస్మం, చిలకరింపు బాప్తిస్మం. ఇన్ని రకాలు చెప్పలేదు బైబిల్. ఎన్ని చెప్పింది? ఒక్కటే బాప్తిస్మం. బాప్తిస్మం ఒక్కటే. ఇప్పుడు బాప్తిస్మం ఎన్నిసార్లు తీసుకోవాలి? ఎలా చెప్తున్నారు? అడరాయబడిందనా? దానిలో పరమార్థం ఏంటో తెలియలేదు. బాప్తిస్మం ఒక్కటే అన్నాడు కానీ ఒక్కసారి అనలా. ఒక్కటే అంటే నీళ్లలో ముంచే బాప్తిస్మమే. ఎన్నో రకాలు ఉన్నాయి, అన్ని రకాలు కాదు, ఒక్కటే. ఒక్కటే. ఆ ఒక్కటి నువ్వు కరెక్ట్ అయిన బాప్తిజం తీసుకోవాలి. కరెక్ట్ అయిన బాప్తిజం తీసుకోలేదనుకో అది చెల్లదు, చెల్లదు. ప్రేమ దేవుని వల్లారా, మీరు అనంతపురం వెళ్ళాలి, కడప బస్సు ఎక్కారు, వెళుతూ ఉంది,
మధ్యలో మీకు తెలిసింది ఇది అనంతపురం బాదు కడపక పోతుంది అని. దిగుతారా? నేను ఒక్కసారి ఎక్కితే కమిట్ అయితే నేను దిగను అని చెప్పి కడపకి వెళ్ళిపోతారా? దిగుతాం. దిగి మరలా కరెక్ట్ బస్సు రెండోసారి కదిరి బస్సు ఎక్కారు. ఇది రెండోసారి కదా, నేను కమిట్ అయ్యాను, ఇక దిగను, కదిరికి పోతానని పోతారా? మూడోసారి ఎక్కారు, పొద్దుటూరు బస్సు ఎక్కారు. మీరు పోవాల్సింది అనంతపురం, పొద్దుటూరు బస్సు ఎక్కారు. అప్పుడు దిగుతారా? సరే పోనీలే పొద్దుటూరు అని పోతారా? నువ్వు కరెక్ట్ బస్సు ఎక్కేంతవరకు మారతావు. నీ ప్రయాణం కరెక్ట్ గమ్యస్థానం ఉండాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో తెలిసి అది ఆ బస్సు ఎక్కాలి. మీరు ఎలా చెప్తారండి? ఆడ ఒక్కసారి అన్నాడు కదా. ఒక్కసారి అని లేదు, ఒక్కటే అన్నాడు. బాప్తిజం ఎన్ని రకాలంటే ఒక్కటే, ముంచుడు బాప్తిస్మం, ఒక్కసారి అనలేదు. మరి పోనీ బైబిల్లో ఎవరైనా రెండోసారి బాప్తిజం తీసుకున్నారా? మనకు ఆధారం కావాలి కదా. నేను చెప్తే నమ్మొద్దు, మీరు నేను చెప్తే నమ్మొద్దు, బైబిల్ చెబితే నమ్మండి, దేవుడు రాయిస్తే నమ్మండి. మరి ఎవరైనా రెండోసారి బాప్తిజం తీసుకున్నారా? అవగాహన ఉందో, గుర్తుందా? తీసుకున్నారు. ఎక్కడ తీసుకున్నారు? అపోస్తుల కార్యములో 19వ అధ్యాయం 1వ వచనం. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 1వ వచనం. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా, పౌలును పై ప్రదేశంలో సంచరించుచు ఎఫెస్సునకు వచ్చినప్పుడు వచ్చి కొందరు శిష్యులను చూసి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్మము పొందితిరని అడుగగా, వారు యోహాను బాప్తిస్మమును బట్టే మేము బాప్తిజం తీసుకున్నామన్నారు. అందుకు పౌలు, యోహాను తన ఎనుక వచ్చువాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలెనని ప్రజలతో చెప్పుచూ మారు మనసు విషయమైన బాప్తిస్మం ఇచ్చానని చెప్పాను. వారు ఆ మాట విని ప్రభు అయిన యేసునామమున బాప్తిస్మం పొందిరి. వీళ్ళు మొదట బాప్తిస్మం తీసుకున్నారు. తరువాత మరలా పౌలు గారు వచ్చిన తరువాత అసలు విషయాన్ని చెప్పాడు. అయ్యా, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ఈ బాప్తిస్మం ద్వారా మీలోనికి వస్తాడు, మిమ్మల్ని దేవునిలో ఉంచటానికి, దేవుని వాక్యాన్ని మీకు అర్థం చేయించటానికి సహాయపడతాడు అన్నప్పుడు, అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు అన్నారు. తెలియదు అన్నారు. ప్రేమణ దేవుని వాళ్ళారా, ఆలోచించండి. అంటే వీళ్ళు రెండోసారి బాప్తిజం తీసుకున్నారు. ఎందుకని? మొదటి బాప్తిజం కరెక్ట్గా లేదు, వాక్యానుసారంగా లేదు, కనుక రెండవసారి బాప్తిజం తీసుకున్నారు. ఇక్కడ కూడా చాలామంది ఉన్నారు రెండవసారి బాప్తిజం తీసుకున్న వాళ్ళు. ఉన్నారా లేరా? ఉన్నారు. ఎందుకు? మొదటిది కరెక్ట్ అయింది కాదు. చాలామంది బాప్తిజం ఇస్తారు. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామములో, త్రియేక దేవుని నామములో అంటాడు. ముగ్గురు ఒకటేని అంటాడు. ముగ్గురు ఒకటేని బైబిల్ ఆడ చెప్పింది. త్రియేక నామం అని బైబిల్లో ఎక్కడైనా ఉందా? లేదు, లేదు. మేము ముగ్గురు ఒక్కటే అని యేసుక్రీస్తు అన్నాడా? ఆయన తండ్రి, నేను కుమారుణ్ణి అన్నాడు. మరొక కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు, ఆదరణకర్త, ఉత్తరవాది, ఎన్నో పేర్లు ఉన్నాయి. యేసుక్రీస్తుకు కూడా ఎన్నో పేర్లు ఉన్నాయి. ముగ్గురు వేరు వేరు, ముగ్గురు ఒక్కటి కాదు. ఇప్పుడు త్రియేక నామములో నువ్వు బాప్తిజం తీసుకున్నా చెల్లదు. బైబిల్ ప్రకారంగా, నా ప్రకారం కాదు, చెల్లదు. చిలకరింపు బాప్తిజం తీసుకున్నా చెల్లదు. జెండా కింద బాప్తిజం తీసుకున్నా చెల్లదు. బైబిల్ మార్చి బాప్తిజం తీసుకున్నా చెల్లదు. పెళ్లి కోసం బాప్తిజం తీసుకున్నా చెల్లదు. మారు మనసు లేకుండా బాప్తిజం తీసుకున్నా
చెల్లదు. కొవ్వొత్తులు వెలిగించి బాప్తిజం తీసుకున్నా చెల్లదు. ఒకే ఒక్కటి, అది బైబిల్ చెప్పింది, అది పొందుకునేంత వరకు నువ్వు ఖచ్చితమైన బాప్తిజం పొందుకుంటేనే పరలోకానికి వెళతావు. విశ్వసించాలి, నమ్మాలి. ప్రేమణ దేవుని వల్లరా ఈరోజు ఎంతోమంది తెలియక ఇలానే తప్పులు చేస్తూ వెళ్ళిపోతూ ఉన్నారు, జీవితాన్ని ముగించుకుంటూ ఉన్నారు. ఇంకా చాలా సందర్భాలు ఉన్నాయి చెప్పాలంటే, సమయం సరిపోలేదు, అయిపోయింది, 8:30 అవుతుంది. ఆలోచించండి. ఒక్కసారిగా అన్నీ తెలుసుకోవాలంటే ఏది కూడా రాదు. నేను కూర్చుంటానండి ఒక నెల రోజులు, నాకు బైబిల్ అంతా చెప్పేయండి అంటే చెప్పటం నా వల్ల కాదు, రిసీవ్ చేసుకోవటం నీ వల్ల కాదు. ఎంబీబీఎస్ ఉంది, బీటెక్ ఉంది, 4 ఏళ్ళు చదవాలా. దాంట్లో ఎన్నో ప్రాక్టికల్స్ ఉంటాయి, ఎన్నో ఎగ్జామ్స్ ఉంటాయి. అవన్నీ నువ్వు పాస్ అవుతూ ఉండాలి. లేదండి ఒక నెలంతా మీ దగ్గరే కూర్చుంటాను, మీ కాలేజీలోనే ఉంటాను, మీ యూనివర్సిటీలోనే ఉంటాను, నాకు చెప్పేసేయండి అన్నావు అనుకో, వీలవుతుందా? రాదు. నా జర్నీ 15 సంవత్సరాలు, 15 సంవత్సరాలు ఈ వాక్యంలో, సత్యవాక్యంలో ఎన్నో పరిశోధనలు చేశాం. ఈ రకంగా ఎన్నో పరిశోధనలు చేసి నేర్చుకున్నాం. మీరు కూడా అర్థమైనా అర్థం కాకపోయినా క్రమంగా వస్తూ ఉండండి, అర్థమవుతుంది. ఒకసారికి అర్థం కావాలంటే ఎవరికి అర్థం కాదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క విషయం తెలుసుకుంటాం, ఒక్కొక్కసారి ఒక్కొక్క సందర్భాన్ని తెలుసుకుంటాం. ఈరోజు బాప్తిజం గురించి తెలుసుకున్నాం, ఇంకా మరొక సందర్భాన్ని, విశ్వాసం గురించి మరొకసారి, పునరుద్ధానం గురించి మరొకసారి, ఇట్లా దశలుగా రోజుల వారీగా క్లాసుల రూపంలో నేర్పించబడుతుంది. ఉచితంగా ఎటువంటి ఫీజు లేకుండా నేర్పిస్తాం. చక్కగా నేర్చుకోండి, దేవుని కోసం బ్రతకండి. ఇంకా ఈ విషయంలో మీకేమన్నా డౌట్లు అర్థం కానీ ఉంటే ఈ ప్రార్థన అయిపోయినాక అడగండి, చెప్తాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన దేవ, జీవాధిపతి అయిన తండ్రి, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞతలు. ఇప్పటి వరకు మీరు మా కోసం ఏర్పాటు చేసిన రక్షణ తండ్రి, బాప్తిస్మం, దానిలో ఎన్నో తప్పులు జరుగుతున్నాయి, పొరపాట్లు జరుగుతున్నాయి క్రైస్తవ్యంలో. వాటిని ఆలోచించాం, పరీక్షించాం, వాస్తవం ఏంటో గ్రహించిన మేము తెలుసుకుని మీకోసం నమ్మకంగా బ్రతికే భాగ్యాన్ని, జ్ఞానాన్ని, భయమును, భక్తిని మాకు ప్రసాదించండి. మరి ఈరోజు రక్షణ పొందుకున్న 4 బిడ్డలను, వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోనండి. వారు తుది శ్వాస వరకు మీకోసం నమ్మకంగా బ్రతుకున్నట్లు సహాయం చేయండి. వారు మీ రక్షణలోనికి రావడానికి ఎందరైతే కష్టపడ్డారో, ప్రయాసపడ్డారో, వాక్యాన్ని చెప్పారో, నడిపించారో, వారిని, వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోనండి. దీవించండి, ఆశీర్వదించండి, ప్రతిఫలమును ప్రసాదించండి. ఇలాంటి అనేక క్లాసులు మేము జరిపించుకొని మీకోసం బ్రతికే భాగ్యాన్ని, జ్ఞానాన్ని ప్రసాదించమని క్రీస్తు నామాని ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం, సన్నిధి సదాకాలం మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.